హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మేమైతే హోటల్ 7లో అయితే ఆగామన్నమాట. అక్కడైతే మేము థాలీ అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. దాంట్లో అయితే థాలీ అయితే అదిరిపోయింది. వీళ్ళైతే వడియాలు డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ వడియాలు అయితే ఇచ్చారు. మామూలు పాపడ్స్, గుమ్మడి వడియాలు, మామూలు మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా ఆ వడియాలు, అండ్ ఊరగాయలు కూడా చాలా వెరైటీస్ పెట్టారండి. అన్నీ గీ స్వీట్స్, మొత్తం గీ పొంగలి కూడా అనమాట. మనం ఇంట్లో చేసుకునే చక్కెర పొంగల్ని కూడా వాళ్ళు అథెంటిక్ టేస్ట్తో అయితే సర్వ్ చేశారు. పూరీ కర్రీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అంత గీనే, ఫుల్ గీ అనమాట. ఇక్కడైతే మనకి వీళ్ళు అథెంటిక్గా చేసే వీళ్ళ స్వీట్స్ కూడా ఉన్నాయన్నమాట. స్వీట్స్ అండ్ హాట్స్ 2 అవైలబుల్లో ఉన్నాయి. నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, బట్ నేను సున్నుండలు అయితే ట్రై చేశాను. సున్నుండలు అండ్ బందర్ హల్వా అయితే ట్రై చేశాము. చాలా బాగున్నాయి. అన్నీ గీ స్వీట్స్ కాబట్టి కొంచెం వాళ్ళు కాస్ట్ ఎక్కువైతే పెట్టారు. చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు మనకి ఫస్ట్ ఆవకాయ ముద్దపప్పు ఆవకాయ చేశారనమాట. అది కూడా చాలా బాగుంది. నేనైతే బందర్ హల్వా అయితే ట్రై చేశాను. బాగా ఫుల్ గీ అనమాట. మనం ఇంట్లో చేసుకున్నా కూడా అంత కష్టపడి చేసుకున్నా అంత మంచి టేస్ట్ అయితే రాదు. చాలా బాగుంది. ఫస్ట్ అయితే ముద్దపప్పు ఆవకాయ పెట్టారు. నెక్స్ట్ పప్పుల పొడితో ఒక ముద్ద పప్పుల పొడి అన్నం, ఒక ముద్ద ఆవకాయ ముద్దపప్పు. అసలు 2 అయితే ఒక వేరే లెవెల్ టేస్ట్ అయితే మాకు ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. దాంతోపాటు మనకి మిగిలినవన్నీ రసము, పప్పు, సాంబార్ అన్నీ ఇచ్చేసారనమాట. బిర్యానీ అయితే చెప్పక్కర్లే, వేరే లెవెల్ టేస్ట్ ఉండింది బిర్యానీ అయితే. యాక్చువల్లీ ఇన్ని రోజులు మేము ఫుల్ జర్నీలో ఉన్నాం కదా, ఆ మున్నార్ వెళ్ళొచ్చా కేరళ ఫుడ్ అయితే అస్సలు పడలేదు. దాంతోపాటు అసలుకి ఇలా మళ్ళీ ఇంకో జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఫుడ్కి ఆగాలంటేనే మాకు చాలా భయం అని అనిపించింది. కానీ ఇక్కడ మాత్రం అసలుకి అంటే ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట. అంత మంచి ఫుడ్ అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఎవరైనా సరే ఫుడ్ జోన్స్, ఫుడ్ స్టోర్స్ పెడితే ఇలాంటిది ఫుడ్ ఎవరికైనా సరే వర్తబుల్ ఫుడ్, మనం మనీ పెట్టాము. కొన్ని దగ్గరలో అయితే అండి ఆగినా కానీ మొన్న వెళ్ళాము, అసలు అక్కడైతే వర్తే కాదండి. ఫుడ్ అయితే మాత్రం ఎంత దరిద్రంగా ఉన్నిందంటే అంత దరిద్రంగా ఉన్నింది. ఇక్కడ మాత్రం ఇలాంటి ఫుడ్ జోన్స్లో మనం ఆగినా కానీ వర్తే. ఎందుకంటే మనం కడుపు నిండుగా తినగలుగుతాం. ₹1 పోయినా కానీ బయటకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం మంచి ఫుడ్ దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా. కాబట్టి ఇది వర్త్, అంతే వర్త్.